జనతా న్యూస్ 9కి స్వాగతం. నా పేరు దివ్య. నంద్యాల పట్టణంలోని అమ్మవారి శాలనందు ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షుడు ఫణీంద్ర మరియు చైర్మన్ విష్ణు గాయత్రి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో నూతన వధూవరులు సిద్ధార్థ్, శ్రీలేఖ రక్తదానం చేయడం విశేషం. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కండి అంటూ సందేశాన్ని ఇచ్చారు. ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షులు ఫణీంద్ర మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోనే ఒక అరుదైనటువంటి సంఘటన అని తెలిపారు. గతంలో 20,000 మందికి రక్తదాతలకు ప్రేరణ కల్పించి రక్తదానం ఇప్పించి ఎంతో మంది ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. ఈ రోజు ముఖ్యంగా వివాహం చేసుకోబోతున్నటువంటి సిద్ధార్థ, శ్రీలేఖ కోరిక మేరకు ఫణీంద్ర రక్తదానం శిబిరం ఏర్పాటు చేసి వధూవరులను ప్రోత్సహించారు. ఇలాగే శుభకార్యాలలో రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో 30 మంది రక్తదాతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినీత, ప్రదీప్ కుమార్, ప్రభాకర్, భ్రమరాంబ, ఫణీంద్ర, బాపూచి నాయక్, విష్ణు, గాయత్రి, వధూవరుల బంధువులు, మిత్రులు పాల్గొన్నారు. ఈరోజు సిద్ధార్థ, శ్రీలేఖ ఆర్తిక బ్యూటీ నీడ్స్ ఓనర్ అధినేత. సో ఈ అబ్బాయి వివాహ రిసెప్షన్ సందర్భంగా పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షుడు ఫణీంద్ర గారు, చైర్మన్ విష్ణు గాయత్రి గారు యొక్క ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఇక్కడ నంద్యాల ఫంక్షన్ హాల్లో, అమావాస్యల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో సిద్ధార్థ గారికి వివాహ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ఆధ్వర్యంలో తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మా మిత్రుడు సిద్ధార్థ రిసెప్షన్ సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు సిద్ధార్థ తను ఇస్తానని చెప్పడంతో చాలా సంతోషం వేసింది. పెళ్లి సమయంలో పెళ్ళికొడుకు ఇవ్వడం అనేది ఒక హైలైట్గా ఉంటుంది. అలానే వినీత మేడం గారు శాంతరాం నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఇక్కడికి పంపించి బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని బాబు నాయక్ సార్ గారు, నెక్స్ట్ మన ఫ్రెండ్స్ ఫర్ సేవా టీం అందరూ విజయవంతం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.